మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వాళ్ళ గోల మనకెందుకు, కరెక్టే. కానీ సెలబ్రిటీలు కావడం, సాధారణంగా మీడియా అంతా కూడా చర్చించుకుంటున్నప్పుడు అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి ఆసక్తి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక పార్శ్వం చూస్తున్నాం, రెండో పార్శ్వం తెలుసుకోవడానికి మనకి ఉండే సన్నిహిత కాంటాక్ట్స్ వీటి ద్వారా కొంత సమాచారం వస్తుంటుంది. ఇప్పుడు అలాంటి నేను చాలాసార్లు చెప్పా, విశ్వసనీయ సమాచారం అనే పదం వాడేటప్పుడు వదంతి అయితే వదంతి అనే చెప్తా, విశ్వసనీయ సమాచారం అయినప్పుడు విశ్వసనీయ సమాచారమే చెప్తాను. ఇప్పుడు ఒక విశ్వసనీయ సమాచారం ఏంటంటే, వాస్తవంగా మోహన్ బాబుకి మనోజ్ మీద ప్రత్యేక ద్వేషమేం లేదు. కానీ తను పెరిగే క్రమంలో వీళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన అన్నది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తుంటారు. సహజంగా ఇళ్లలో ఒకళ్ళు ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. మంచు విష్ణు వచ్చేటప్పటికి మోహన్ బాబుకి అపారమైనటువంటి అభిమానం. ఎందుకంటే విష్ణు మోహన్ బాబు దగ్గర చాలా బాధ్యతాయుతంగా, చాలా లాయల్గా ఉంటాడు. ప్లస్ మోహన్ బాబు అప్పచెప్పిన బాధ్యతలు సిన్సియర్గా చేసుకెళ్తాడు. అది విద్యా సంస్థల నిర్వహణ, అతను సినిమాల్లో ఆశించినంతగా హిట్ కాకపోయి ఉండొచ్చు, కానీ బిజినెస్ పరంగా మంచి సీఈఓగా నిరూపించుకున్నాడు. అలాగే కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటాడు. అటు సోదరి పట్ల కావచ్చు, ఇటు తల్లి పట్ల కావచ్చు, తండ్రి పట్ల కావచ్చు, గౌరవంగా ఉండటం, ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండటం, బాధ్యతాయుతంగా ఉండటం. దుర్వ్యసనాలు లేవు అతనికి. దాంతో మోహన్ బాబు అతని పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంది. విష్ణుకి గతంలో కొన్ని దురలవాట్లు, ఒకటి మద్యపానమా లేకపోతే తిరుగుడా ఇట్లాంటి. ఆ సందర్భంలో మోహన్ బాబు మందలించినప్పుడు పట్టించుకోనటువంటి విష్ణు తర్వాత నిదానంగా ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, భూమాకు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మాత్రం చాలా మారాడు. మారి ఇప్పుడు ఆ పాత ఫ్రెండ్షిప్లు, ఏదైతే ఇతన్ని దారి మళ్లించేటటువంటి స్నేహాల నుంచి పక్కకు వచ్చి బాధ్యతాయుతంగానే ఉంటున్నాడు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఇంకా అతను పూర్తిగా నమ్మేటటువంటి లోపు తనంతట తను చెయ్యి కాల్చుకున్నాడు. ఇది మోహన్ బాబు గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తున్నటువంటి మాట. మోహన్ బాబు గారు ఆల్రెడీ ఎప్పుడో విల్లు రాసేశారట, ఎవరెవరికి ఏమేమి ఆస్తి అన్నటువంటి. ఇప్పుడు ఏదైతే ఆ ఇంటి వివాదం నడుస్తుందో అది మనోజ్ తల్లికే రాశారట. అట్లాగే కళాశాల వచ్చేటప్పటికి విష్ణుకి రాస్తే, స్కూల్ వచ్చేటప్పటికి మనోజ్కి రాసుకొచ్చారట. అయితే స్థలం పరంగా చూస్తే స్కూల్కి 35 ఎకరాలు ఉంటే కాలేజీకి 60 ఎకరాలు ఉంది. ఆ 25 ఎకరాలని కూడా ఆ కాలేజీ పక్కన ఉన్నటువంటి స్థలం, ఏదైతే వ్యవసాయం చేస్తూ ప్లస్ అక్కడి కోళ్ళు గేదెలు ఇవి పెంచేటటువంటి స్థలం మళ్ళీ విష్ణుకే రాశారు. అయితే ఓ ప్రధానమైన షరతు పెట్టారు. అటు అమ్మాయికి మంచులక్ష్మికి రాయాల్సిన ఆస్తి కూడా రాసేశారు. బిల్లు అయితే రాసేశారు, వీలునామా రాసేయడం అయిపోయింది. కానీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళ పిల్లలకి వారసత్వం వస్తుంది, వీళ్ళు దాని మీద వచ్చే ప్రయోజనాలను ఎంజాయ్ చేయొచ్చు. అంటే స్కూల్ నడిపి దాని మీద వచ్చే సంపాదన, కాలేజీ నడిపి దాని మీద వచ్చే సంపాదన, ఇట్లాగే తప్పించి అమ్ముకోవడానికి వీళ్ళు. ఎందుకంటే అది తేడా రాకూడదు, తన గ్రాండ్ సన్స్ వాళ్ళకి చెందాలి ఈ ఆస్తి అన్నటువంటి కోణంలో నుంచి మోహన్ బాబు రాసుకొచ్చింది. అయితే మనోజ్ మాత్రం ఆస్తిని తనకిచ్చేయమని తగవబడుతుంటాడట. దాంతో నేను ఇప్పుడు సినిమాలు తీసుకుంటాను, నేను మంచి ఫ్యూచర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నటువంటి దానికి, నువ్వు ముందు అసలు ఇంట్లో నుంచి బయటకు ఉండి విడిగా ఉండి నీ సొంతంగా నువ్వు ప్రూవ్ చేసుకో అనేటటువంటిదేమో మోహన్ బాబు చెప్పేది. ఇతను మారాడు అని నమ్మేలోపు ఈ మధ్యన ఈ వివాదం, విష్ణుతో గొడవ పట్టడం, మీడియా ముందుకు రావడం, మోహన్ బాబుని ఇబ్బంది పెట్టడం, చివరికి పోలీస్ స్టేషన్లు, కేసులు రోజు. ఇప్పుడు ఎలా నమ్మాలి అన్నటువంటిది. ఒకటి, బలవంతంగా మోహన్ బాబు నుంచి ఆస్తి లాక్కోవడం అతని వల్ల కాదు. మోహన్ బాబుకి సంబంధించినంత వరకు ఆయన స్వార్జితాన్ని ఆయన ఇష్టమైతే అవసరమైతే మొత్తం తీసుకెళ్ళి ఏ ధార్మిక సంఘానికి రాసిపడేయగలడు. ఎవడు కాదనే దమ్ము ఎవరికి లేదు. అదే సందర్భంలో ఇతనికి ఆస్తి ఇవ్వరేమో అన్నటువంటి భయం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ నలుగురి మధ్యన, ఈ 5గురి మధ్యన కూర్చుని, వాస్తవంగా గతంలో అయితే విష్ణు ఇంట్లో ఒకవైపు అయితే లక్ష్మి మనోజ్ ఒకవైపు ఉండేవాళ్ళు. కానీ క్రమంగా ఇప్పుడు వచ్చేటప్పటికి లక్ష్మి తన పంతం చేసుకుంటుంది, వీళ్ళిద్దరూ ఎవరిది వాళ్ళకి అయినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం విష్ణు చేతిలో పెత్తనం ఉందన్నటువంటి మనోజ్ బాధ. మనోజ్ సరిగ్గా వ్యవహరించట్లేదు, బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు.
నా పరువు తీస్తున్నాడు అన్నది మోహన్ బాబు బాధ. ఈ మొత్తాన్ని సర్ది చెప్పేటటువంటి ఒక మధ్యవర్తిత్వం లైక్ కె దాసరి నారాయణరావు లేకపోవడం వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద మైనస్ అయింది. దీనికి పరిష్కారం ఏమో తెలియదు కానీ మీడియాకి, సోషల్ మీడియాకి, పేపర్లకి, టీవీలకి మాత్రం కాలక్షేపం నడుస్తుంది.